కూడా ఈ 87వ మహోత్సవముల ప్రత్యేకమైన మరణాత 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 మరణాత. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము మొదటి భాగము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, థ్యాంక్ యూ. చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమెన్. చిన్న ప్రార్థన. పెండ్లి కుమారుడా, ప్రాణ ప్రియుడా, మీ హృదయమైన బైబిలు మిషనును, మీ అంతరంగమైన బైబిలు మిషనును ఈ కడవరి కాలము సంపూర్ణమైన కాలములో మా జనకుని అంతరంగమునకు మహిమాన్వితమైన ప్రత్యక్షతగా మీరు అందించి 87 వత్సరములుగా నిరాటంకముగా ఈ నీ అంతరంగ మిషను యొక్క మహిమ ప్రస్థానమును కొనసాగించుచు ఉన్న ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రండి, ఈ 87వ మహాసభలో నైనా మేమును నీ పాదముల యొద్ద ఈ సర్వారాధన దినమున సమకూడి, అయ్యా ఇదిగో నీ చేత నీ అంతరంగములో సమకూర్చబడుటకు సంఘముగా సమకూడి నీ అంతరంగములో సజీవ యాగమునకు సమకూర్చబడుటకు మీ వైపు చూచుచూ ఉండగా మీరే ఆయన మీతో చెప్పున్నది మీరు చేయుడి అని మా జనకుని ద్వారా మాకు ఆనతిచ్చి మాట్లాడునది మీరు కాదు, మీలో ఉన్న ఆత్మయే అని నీ వాక్యము ద్వారా మాకు అభయమిచ్చి నడిపించుచు ఉన్న యేసు పరిశుద్ధ నామమున సాగిలపడి స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమాన్వితమైన ముఖకాంతి సర్వారాధన ప్రియులనుగా మనలను మార్చుకొని మహిమ మేఘమెక్కించునుగాక. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ సర్వారాధన దినమున, ఈ సర్వశ్రేష్టమైన ఆదివార దినమున మీ ఎదుట నేను నిలుచుండి మీతో కలిసి ధ్యానించుటకు ఆశించుచు ఉన్న అంశమేమిటి అనంటే, సజీవ సంఘారోహణము కొరకైన సజీవ యాగము. సజీవ సంఘారోహణము కొరకైన సజీవ యాగము. టైటిల్, ఫస్ట్ స్లైడ్. సజీవ సంఘారోహణము కొరకైన సజీవ యాగము. థ్యాంక్ యూ. ఈ చదువబడిన వాక్యములో నుండి ఈ అంశమును గూర్చి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, మన ప్రభువు పరలోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు. ఆయన మన రూపము దాల్చి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడు. దేవుని కుమారుడుగా పరలోకములో ఉన్న తండ్రి భూలోకములోనికి దిగివచ్చి భూలోకములో నుండి కలువరి కొండనెక్కి సిలువ మీదకు వెళ్ళినప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా రూపాంతరము చెందారు. ప్రియమైన వారలారా, పరలోక పౌరసత్వమును భూలోక వారసత్వమును కలిగిన మనము ఆ పెండ్లి కుమారుని యొక్క మహిమ క్రమమును అనుసరించి బైబిల్ మిషన్ యొక్క పారమార్థికమైన ఉద్దేశ్యమైన పెండ్లి కుమార్తె సంఘముగా రూపాంతరము చెందటానికి పెండ్లి కుమారునితో కలిసి మనము కూడా ఆయన సిలువ మీదకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎలాగున సిలువ పైన పెండ్లి కుమారుడుగా రూపాంతరము చెందినారో పెండ్లి కుమార్తె సంఘము కూడా
ఆయన ఉన్న సిలువపైన ఆయనతో కలిసి ఏమవుతూ ఉన్నది? పెండ్లి కుమార్తె సంఘముగా రూపించబడుచున్నది. పెండ్లి కుమార్తె సంఘము సిద్ధమైపోయిన పిదప చెప్పండి, వరుడడిగో అనుచున్నది, పాపహరుడనుచున్నది అని జనకులే పెండ్లి కుమార్తె యొక్క వధువు సంఘమును గూర్చి వ్రాసిన పాట మన అనుభవములో సంపూర్ణముగా నెరవేరనై ఉన్నది. అట్టి పెండ్లి కుమార్తెగా రూపాంతరము చెందటానికి ఆత్మతండ్రి మన ఎదుట ఉంచిన ఈ 87వ మహోత్సవములో మన ఎదుట ఉంచిన ధ్యానాంశము సజీవ యాగము. ప్రియమైన వారలారా, ఏమిటి ఈ సజీవ యాగము అనంటే, నిత్యము కూడా పెండ్లి కుమారుని యొక్క సిలువలో ఆయనతో కలిసి జీవించుట. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన యందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున మనము శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నదని 1వ అధ్యాయము చివరి వచనములోనే పౌలు గారు మిక్కిలి స్పష్టంగా రాస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, సజీవ యాగము అనంటే పెండ్లి కుమారునితో కలిసి దినదినము చనిపోవచ్చు, ఆయన రూపములోనికి మారిపోవచ్చు, ఆయనతో కలిసి ఆయన మహిమను ధరించుకోవటమే ఇదే సజీవ యాగం. ఇక ఇప్పుడు సూక్ష్మంగా ఈ యొక్క ఈ పెండ్లి కుమార్తెగా మనలను సిద్ధపరిచేటటువంటి ఆ సజీవ యాగమును గూర్చి 7 మాటల్లో ధ్యానం చేసుకుందాం. ఆ సజీవ యాగ పందిరే చెప్పండి, ఈ యొక్క మహోత్సవముల పందిరి. ఆ సజీవ యాగము యొక్క వేదిక ఏమై ఉన్నది అనంటే ఈ యొక్క మహోత్సవముల పందిరి. ఏమిటి ఆ సజీవ యాగము లోని 7 సరాగములు? అంటే సరాగము అంటే ఫ్రెండ్షిప్ అండ్ ఇంటిమసీ అని అర్థం అన్నమాట. ఏమిటి అంటే ఆ సరాగము అంటే కూర్పుల మధ్య, కూర్పుల యందలి వ్యత్యాసములు. అంటే ఇవన్నీ కొన్ని టెక్నికల్ టర్మ్స్. అంటే ఆ సజీవ యాగములోని 7 విభిన్నమైన అనుభవములను ధ్యానం చేసుకుందాం. జనకులు అనగా మన తండ్రి గారు ప్రకటన గ్రంథాన్ని వివరిస్తూ ఒక గ్లాసులో నీళ్లు పోసి, గాజు గ్లాసులో నీరు పోసి, ఒక సూర్యుని యొక్క కిరణములను దాని గుండా పంపించినప్పుడు సూర్యుని యొక్క వెలుగు 7 రంగులుగా వెల్లడవుతుంది అని రాశారు ప్రకటన గ్రంథ వివరములో. అనగా పరలోకములో ఉన్న 7 సంఘములలో కూడా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమ ఒక్కటే. ఆ మహిమ 7 సంఘములలో 7 రీతులుగా ప్రత్యక్షమవుతూ ఉన్నదని జనకులే విపులముగా వివరించారు. ఆ క్రమములోనే ఈ సజీవ యాగ సంపూర్ణతనంతటినీ కూడా 7 అనుభవములలో మనము కూడా ధ్యానం చేద్దాం. యాగం ఒకటే, కానీ దాని యొక్క ఫలము, దాని అనుభవము 7 విధములుగా ఉన్నది. మొట్టమొదటిది పెండ్లి కుమారుని హృదయ వేదిక సిద్ధపరిచిన సంపూర్ణ సజీవ యాగము. మన ధ్యానమునకు అనుకూలముగా ఆ 7 మాటలు మీకు చెప్పేస్తాను. మొట్టమొదటిది సంపూర్ణ సజీవ యాగము. రెండవది సారూప్య సజీవ యాగము. మూడవది సుజీవ సజీవ యాగము. సజీవ యాగం అనేటటువంటిది కామన్ గానే ఒక్కొక్క రూపము, ఒక్కొక్క అనుభవము ఆ సజీవ యాగములో నుండి మనం ధ్యానించినప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. సంపూర్ణ సజీవ యాగము, సారూప్య సజీవ యాగము, మూడవది సుజీవ సజీవ యాగము, నాలుగవది సింహాసన సజీవ యాగము, ఐదవది సుపరిమళ సజీవ యాగము, ఆరవది సుస్థిర సజీవ యాగము, ఏడవది సంఘారోహణ సజీవ యాగము. ఇప్పుడు వీటి యొక్క వివరం. మొట్టమొదటిది పెండ్లి కుమారుని హృదయ వేదిక సిద్ధపరిచిన సంపూర్ణ సజీవ యాగము. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుని
పెండ్లి కుమారుని హృదయ వేదిక సిద్ధపరిచిన సంపూర్ణ సజీవ యాగము. పరంగీతము 8వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏమున్నది అని అంటే, పరమగీతములో ప్లేస్ మీ లైక్ ఎ సీల్ ఓవర్ యువర్ హార్ట్, నీ హృదయము మీద నామాక్షరముగా నన్ను ముద్రించుము అని వ్రాయబడి, అది యెహోవా పుట్టించు జ్వాల. అంటే పెండ్లి కుమారుని అంతరంగములో ఉన్నటువంటి ప్రేమాగ్ని, జీవాగ్ని, నిత్యాగ్ని, మహిమాగ్ని ఈ సజీవ యాగమునకు ఆధారమై ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, భూలోక విశ్వాసులుగా క్రైస్తవ సంఘములో ఉన్న మనము పరలోకపు పెండ్లి కుమార్తె సంఘార్థులుగా మారటానికి సంఘ విశ్వాసములో నుండి ఈ సజీవ యాగములోనికి రావలసిన వారమై ఉన్నాం. ఈ సజీవ యాగమే భూలోక విశ్వాసిగా ఉన్న నిన్ను రాకడ విశ్వాసిగా రూపాంతరపరుచునని మరిచిపోకు సుమా. ఈ సర్వారాధన దినమున ఈ పెండ్లి కుమారుని యొక్క మహిమ విధానముగా ఆరోహణ సంఘము మీద నిలిచిన ఈ దినమున బైబిల్ మిషన్ యొక్క పారమార్థికమైనటువంటి అనుభవము, ఉద్దేశమే భూలోక విశ్వాసిగా ఉన్న నిన్ను రాకడ విశ్వాసిగా రూపాంతరపరచటమే. అలాగున రాకడ విశ్వాసిగా నిన్ను రూపాంతరపరచటానికి నీకున్న ఏకైక సాధనము పెండ్లి కుమారుని యొక్క హృదయ వేదిక మాత్రమే. ఆ హృదయ వేదికలో ఏమున్నది నీకు? ఆయన అంతరంగములోనే ప్రేమ ఉన్నది. కనబడటానికి ఇది అగ్నే, కనబడటానికి ఇది యాగమే, కానీ ఆ అంతరంగములోనే ప్రేమ, కరుణ, దయ, జాలి, దీర్ఘశాంతము, కృప, మహదైశ్వర్యము అన్నీ ఉన్నాయి. కనుక పెండ్లి కుమారుని హృదయ వేదిక సిద్ధపరిచిన సంపూర్ణ సజీవ యాగము. ప్రియమైన వారలారా, రాగలరా? ఈ హృదయాగ్నిలోనికి రాగలరా? ఈ హృదయ వేదిక మీదకి రాగలరా? జనకులు, నీ తండ్రి నా తండ్రి ఈ హృదయ వేదిక మీదకు వచ్చి జనకులు ఈ సజీవ యాగమును అనుభవించి ఆయన పాడిన పాట, నా ఇష్టమిదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది అని అన్నారు. ప్రియమైన వారలారా, మన అంతరంగములే ఈ కీర్తన గనక ఈ పెండ్లి కుమారుని హృదయ వేదిక ఇచ్చుచూ ఉన్నా, ఈ సజీవ యాగము యొక్క ఈ సుజీవ రాగమును మన అంతరంగములు అందుకోగలిగితే మనం కూడా ఏం చేయగలం? జనకునితో కలిసి నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది అని మన బ్రతుకంతా కూడా ఏం చేయగలం? ఆయన అంతరంగమునకే చెప్పండి, మనం అంటగొట్టుకుంటే, ఆయన అంతరంగానికి అంటగొట్టుకుంటే ఆయన ఏం చేస్తారు? ఆయన అంతరంగమునకు అంటు కట్టుకుంటారు. అంటగొట్టటమేమో నెయిలింగ్, అంటు కట్టుకోవటమేమో దానిని గ్రాఫ్టింగ్. అంటే అంటు తెలుసు కదా మీకు అందరికీ, మొక్కలు అంటు కట్టినప్పుడు ఆ అంటు ఏ మొక్కలోకైతే అంటు కడతారో ఆ మొక్కలో ఉన్న జీవం ఏమవుతుంది? అంటు కట్టిన మొక్కలోనికి వస్తుంది. అంటగొట్టుకోండి. పెండ్లి కుమారుడు ఏం చేస్తారు? అంటు కట్టుకుంటారు. వెరీ గుడ్. రెండవది, పెండ్లి కుమారుని రూపలావణ్యములతో అలంకరించుచున్న సారూప్య సజీవ యాగము. ప్రియమైన వారులారా, ఈ సజీవ యాగములోనికి వచ్చిన మనలనే ఆయన యొక్క రూపలావణ్యములే చెప్పండి. ఈ సజీవ యాగములోని ఈ యొక్క సారూప్య సజీవ యాగమే ఆయన రూపలావణ్యములు మనకు అద్దుతూ ఉన్నది. అందుకే జనకునితో పెండ్లి కుమారుడు ఏమని పాడించారు? నా రూపలావణ్యములు. అంటే పాడటానికి సమయం లేదు, మీ జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను. నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో దారిగా ప్రవహించును. ప్రియమైన వారులారా, ఈ 87వ మహోత్సవమునకు వచ్చిన ప్రియులారా,
నా రక్తము నీలో, పెండ్లి కుమారుడా నీ రక్తమే ఈ సంవత్సరం అంతా కూడా నాలో ధారగా ప్రవహించాలి తండ్రి. ఈ అనుభవం నాకు అనుగ్రహించు. ఎప్పుడు? ఈ మహోత్సవముల్లోనేనా? ప్రతి నిమిషము, ప్రతి క్షణము. ఎప్పుడైతే దినములు క్షణములు తీసుకొని ఇవి నీదు వినుతిని ప్రవహింప చేయమని నీ వేడుకుంటావో అప్పుడే పెండ్లి కుమారుని యొక్క రక్తము ప్రతి క్షణము కూడా నీలో ధారగా ప్రవహిస్తుంది. ఆ ధారగా ప్రవహించినటువంటి ఈ యొక్క సారూప్య సజీవ యాగమే నీకు ఆయన యొక్క రూపలావణ్యములు కొలత లేకుండా అద్దుతుంది. ఆయన రూపం వచ్చేస్తే ప్రియమైన వారలారా, రూపమే సౌందర్యము, లావణ్యమే కళ. కావాలంటారా? సౌందర్యం కావాలా? సౌందర్యమే బహిరంగమైనది, కళే అంతరంగమైనది. బహిరంగమైనటువంటి సౌందర్యము, అంతరంగ కళ, ఈ రెండిటినీ కూడా సరి సమానముగా మనకు అనుగ్రహించగలిగినటువంటిదే. చెప్పండి, పెండ్లి కుమారుని రూపలావణ్యములద్దుచున్న సారూప్య సజీవ యాగము ప్రేమించగలరా? అయ్యా నీతో కూడా ఉంటానయ్యా, అయ్యా నీతో కూడా ఉంటానయ్యా, అయ్యా నన్ను 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 అంటుకట్టుకో, నన్ను అంటుకట్టుకో. నీవు ఆయనతో కూడా ఈ సారూప్య సజీవ యాగములోనికి రావటానికే జనకుడు నీకు ఇచ్చిన చిట్ట చివరి ప్రబోధమేమిటి అనంటే, కలిమి కావాలనని కోరువారలారా, నా కొలిమిని ఖాళీ చేసి వెళ్ళుచున్నాను. కలిమి కావాలనని కోరువారలారా, ఈ కొలిమిలోనికి రండి. వినబడటం లేదా? నీ అంతరంగంలో మారుమ్రోగటం లేదా? నీ తండ్రి నా తండ్రి యొక్క చివరి అంతరంగ ప్రబోధం ఇది. నా కొలిమిని ఖాళీ చేసి వెళ్ళుచున్నాను. కలిమి కావాలనని కోరువారలారా, నా కొలిమిలోనికి. ఎవరి కొలిమి? నీ తండ్రి కొలిమి. నీవు నీ తండ్రి బిడ్డవు, కుమారునివి, కుమార్తెవైతే ఈ సజీవ యాగము నీకు అందించు ఉన్న ఈ జనకుని కొలిమినే ఈ సంవత్సరం అంతా కూడా అంటిపెట్టుకో. ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా పెండ్లి కుమారుడా, నా జనకుని ప్రబోధమును నాలో పరిపూర్ణంగా నెరవేర్చు. నేను ఈ కొలిమిని విడిచి వెళ్ళను. ఈ కొలిమి నాకు అవసరమైనది తండ్రి అని చెప్పండి. ఏం చేస్తావు? పెండ్లి కుమారుని యొక్క రూపలావణ్యములను మనకు సంపూర్ణముగా అద్దుచు అలంకరించుచు ఉన్నటువంటి ఈ సారూప్య సజీవ యాగములోనే స్థిరపడిపోతాం. అలాగే మూడవది, నేను ఇంకెక్కువసేపు వివరించట్లేదు. మూడవది, పెండ్లి కుమారుని అనగా ప్రాణప్రియుని మరణానుభవములోనికి నడిపించుచు ఉన్న సజీవ యాగము. ప్రాణప్రియుని మరణానుభవములోనికి నడిపించుచున్న సజీవ యాగము. ప్రియమైనటువంటి వారలారా, మీరు ఈ యొక్క సజీవ యాగములోనికి వచ్చినప్పుడు పెండ్లి కుమారుని యొక్క మరణానుభవమే ఇదిగో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 2వ రెఫరెన్స్ ను చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ మాట నమ్మదగినది. వెరీ గుడ్. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. చూసారా ప్రియమైన వారలారా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ మాట నమ్మదగినది. ప్రియమైన వారలారా, ఈ వాక్యమును నెరవేర్చుటకు పెండ్లి కుమారుని యొక్క మరణానుభవములోనికి నిన్ను నడిపించుచు ఉన్నదే ఈ సజీవ యాగము. ప్రియమైన వారలారా, ఆయన ఎలాగునైతే తన సిలువను మోసుకొని కలవరి కొండ మీదకు వెళ్ళినారో అలాగే పెండ్లి కుమార్తెగా బైబిల్ మిషన్లో రాకడ పెండ్లి కుమార్తెగా ఆయత్తపడుచు అన్నటువంటి మనమందరము కూడా ఈ సంవత్సరము ఈ సర్వారాధన దినమున పెండ్లి కుమారుని యొక్క ఈ సజీవ యాగమునే మనము కూడా మోసికొనుచు చెప్పండి, ఆయన కలవరి కొండ మీదకు వెళ్ళినట్లు మనం కూడా షకీనా మేఘం మీదకే వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం.
మనం కూడా షకీనా మేఘం మీదకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఎలాగున ఈ యొక్క మానవ జీవమే మహిమ జీవనముగా రూపాంతరము చెందాల్సిన్నదో, ఆయన యొక్క మహిమ జీవనమును ఈ మర్త్య దేహములు, ఈ మానవ దేహములు అనుభవింప చేయటానికే ఆయన యొక్క ఈ సజీవ యాగము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నాలుగవది నీతి సూర్యుని సిలువనే నీ గద్దెగా మార్చిన సింహాసన సజీవ యాగము. నీతి సూర్యుని గద్దె అనగా సింహాసనమునే నీ సింహాసనముగా మార్చిన, ఆయన సిలువనే నీ సింహాసనముగా మార్చిన సింహాసన సజీవ యాగము. గలతీయులకు రాసిన పత్రిక 2:6-14 అక్కడ ఉన్నటువంటి మాట, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ సింహాసన సజీవ యాగములోనికి మనలను నడిపించున్నదే జనకులు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి వచనము. మనోవిచారము కూడదు నీకు అనే కీర్తనలో సిలువయే నీకిక్కడ గద్దె, పరలోకము అనే అంశమును జనకులు వ్రాస్తూ అందులో ఇచ్చిన మొట్టమొదటి వచనమే సిలువయే నీకిక్కడ గద్దె, నా సిలువయే దానిపై నుండు, సిలువలు 2 నిన్ను పైగద్దెకు సిద్ధము చేయును. యుద్ధ సమాప్తి అని ఎలాగునైతే జనకులు రాశారో, ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క 87వ మహోత్సవములలో పెండ్లి కుమారుని యొక్క సిలువ సింహాసనమునే నీ సింహాసనముగా చేయటానికి నీకు ఈ సజీవ యాగమే ఒక చక్కని తరుణోపాయము కల్పిస్తూ ఉన్నది. రాగలరా? ప్రేమించగలరా? అందుకొనగలరా? అనుభవించగలరా? ఆశించగలరా? అపేక్షించగలరా? అందుకొనగలరా? అనుభవించగలరా? అనుభవించినది నిలుపుకొనగలరా? నిలుపుకొనినది వృద్ధి చేసుకొనగలరా? ఒకసారి మీ అంతరంగములను ఈ సజీవ యాగ సర్వ దర్శనము ఎదుట మీ అంతరంగములను మీరే పరిశీలించుకొనవలసినదిగా, ప్రశ్నించుకొనవలసినదిగా, పర్యవేక్షించుకొనవలసినదిగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మన మిషన్ అధికారులు విస్తారమైనటువంటి సొమ్ము, అనంతమైనటువంటి వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ మహిమోత్సవములను ఇలాగున మనకు నిర్వహించుటకు ఎంత శ్రమ, ఎంత ప్రయాస, వారి యొక్క ప్రయాస అంతటికి ఈ సభ నిర్వహించటానికి మరి కన్వీనర్ అయ్య గారు, అధ్యక్షులైనటువంటి వారి యొక్క భుజస్కంధముల మీద వేసుకొని చేస్తూ ఉన్న ఈ ప్రయాస నీవును నీ జనకుని అంతరంగ ప్రబోధములను అనుభవించుటకు కాదా? అనుభవించినది నీ అంతరంగములో నిలుపుకొనుటకు కాదా? నిలుపుకొనినది మేఘమెక్కు వరకు వృద్ధి చేసుకొనుటకు కాదా? ఆలోచించు సుమా, ఆలోచించండి. మీ అంతరంగములను మీరే ప్రశ్నించుకొనండి, పర్యవేక్షించుకొనండి, పరిశీలించుకొనండి. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క సజీవ యాగమే పెండ్లి కుమారుని యొక్క సింహాసనమునే, ఆయన సిలువ సింహాసనమునే నీకేం చేస్తుంది? నీ సింహాసనముగా మార్చి నిన్ను పెండ్లి కుమారునితో కలిసి 2 సిలువలు, ఈ భూలోకపు సిలువ, నీకిచ్చిన సిలువ, పెండ్లి కుమారుని సిలువ, ఈ 2 సిలువలు ఏం చేస్తూ ఉన్నాయి? పై గద్దెకు అనగా మహిమ సింహాసనములోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. నమ్మగలరా? నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టండి. నమ్మితే చప్పట్లు కొట్టండి. అయ్యా, ఈ మహిమ సింహాసనమును నాకు వశపరుచుతూ ఉన్నదే, ఇదిగో ఈ సింహాసన సజీవ యాగము కాబట్టి ఇందులోనికే వస్తాను అని పెండ్లి కుమారునితో మరణాతా అని చెప్పండి. మరణాతా, మరణాతా. అందరు ఇంకా పెద్దగా మరణాతా, మరణాతా, మరణాతా. ఎందుకొరకు మరణాతా?
అయ్యా ఇదిగో నీ యొక్క శిలువ సింహాసనమే ఈ సజీవ యాగము నాకు అందిస్తూ ఉన్నటువంటి ఈ నీ శిలువ సింహాసనమే నన్నేం చేస్తుంది? మహిమ సింహాసనము మీదకు తీసుకొని వెళుతుంది తండ్రి. అందుకొరకే ఈ వ్యయ ప్రయాసల కోర్చి చేసిన ఈ ప్రయాస యొక్క ఫలమంతా కూడా ఆ మహిమ సింహాసనమును నేను ధరించుకున్నప్పుడు, స్వాధీనపరుచుకున్నప్పుడు నా అంతరంగమే పండగ అయిపోతుంది. ఇక ఎంతకు మించిన ఉత్సవమే ఉన్నది నాకు? వరుడా, ప్రాణప్రియుడా, ఇదిగో నా జనకుని ప్రతి ప్రబోధమును కూడా, ప్రతి మాటను కూడా నా హృదయంలో ముద్రించుకుంటాను, నా అంతరంగములో దాచుకొని వెళ్తాను నా గ్రామమునకు అని మీరే ఈ సర్వారాధన దినమున తీర్మానం చేసుకోవలసిందిగా మీకే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారలారా, జనకుని ప్రతి ప్రబోధము కూడా పెండ్లి కుమారుని యొక్క అంతరంగ ప్రభావములోనికి మిమ్మల్ని నడిపించేటటువంటిదై ఉన్నది గనుక మరువవద్దు, విడువవద్దు. ఈ సజీవ యాగములోనే పిశాచి యొక్క కీడులన్నీ, నీడలన్నీ, జాడలన్నీ, పీడలన్నీ కూడా ఏకముగా మీరు నేను దుంపనాశనం చేయగలం. బైబిల్ మిషన్కు, ఈ సజీవ సంఘారోహణ అనుభవమునకు వ్యతిరేకముగా ఉన్న అపవాది శక్తులన్నిటినీ కూడా ఏం చేయగలం చెప్పండి? ఈ సజీవ యాగములో మనమే దుంపనాశనము చేయగలము. అన్నిటినీ కూడా చెప్పండి ధూళిగా మార్చివేయగలము. మరణాత కనుక మీరు కూడా ప్రియమైన వారలారా, ఈ సంవత్సరమే సకుటుంబముగా ఈ సజీవ యాగ సాన్నిధ్యములోనికి ఎలాగో నోవహు గారు కుటుంబంతో ప్రవేశించారో నవలోనికి, ఈ బైబిల్ మిషన్ అనేటటువంటి ఈ సజీవ యాగ నవలోనికి మీరు కూడా ఈ సంవత్సరమే కుటుంబముతో ప్రవేశించి చెప్పండి అపవాది యొక్క కీడులన్నిటినీ. ప్రియమైన వారలారా, లెట్ మీ బి వెరీ ప్లెయిన్ అండ్ ఫ్రాంక్ టు యూ. రేపు లోకం మీదకి రానయ్యున్నటువంటిదే చెప్పండి దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రత 7 ఏండ్ల శ్రమలలో రాక మునుపే ఈ లోకము నుండి సంఘమునకు రానయ్యున్నదే అగ్ని వంటి మహాశ్రమ. ఆ అగ్ని వంటి మహాశ్రమలో నీవు నేను తప్పించుకొని ఉండాలి అనంటే చెప్పండి ఎక్కడికి వెళ్లాల్సిన వారమై ఉన్నాం? ఈ సజీవ యాగమునే ఆశ్రయించవలసినటువంటి వారై ఉన్నాం. అన్లెస్ యూ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు క్వెంచ్ ద ఫైర్ ఆఫ్ ఎఫ్లిక్షన్ దట్స్ గోయింగ్ టు కమ్ అప్ ఆన్ ద బ్రైట్ చర్చ్ అండ్ ద యూనివర్సల్ చర్చ్ టుగెదర్. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ సంఘము జనకులు అన్నారు, ఇదిగో 7 ఏండ్ల శ్రమల కాలమును భువనేశ్వరమని, ఇదిగో 3 కప్పలకు, అంత్యక్రీస్తుకు, అబద్ధ ప్రవక్తకు మిమ్ములనే 7 ఏండ్ల శ్రమ కాలంలోనికి లాగివేయాలని ఉన్నది. జాగ్రత్త, మెలకువ కలిగి రాకడకు సిద్ధపడండి అని అన్నారు ప్రకటన గ్రంథ వివరములో. 7 ఏండ్ల శ్రమలకు ఆకర్షణ ఉన్నది అని అన్నారు. కనుక దాని నుండి తప్పించుకోవడానికి ముందే ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఈ యొక్క సజీవ యాగములోనికి వెళ్దాం. అప్పుడు మనమే చెప్పండి ఎలాగున మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడో మొర్దెకైని ఉరి తీయించాలనుకున్న ఆ యొక్క ఉరి కొయ్య మీదనే ఏం చేశాడు చెప్పండి? హామాను ఉరి తీయబడ్డాడు, హామాను ఉరి తీయించాడు మొర్దెకై. అదే రేపు మీరు నేను కూడా చేయవలసినటువంటి పని. రేపు శ్రమాగ్ని మనలను మృంగివేయక మునిపే మనమే ఏం చేయాలి చెప్పండి? ఆ శ్రమాగ్నిని పూర్తిగా మనమే మృంగివేయవలసినటువంటి వారమై ఉన్నాం. 5వది, పెండ్లి కుమారుడు పరలోక ప్రియుడు ఇంపైన సువాసనగా అగ్రాణించుచున్న సుపరిమళ సజీవ యాగము. ఫిలిప్పీ 4:18 సుపరిమళ సజీవ యాగము. ప్రియమైనటువంటి వారులారా, యెహెజ్కేలు గ్రంథములో ఆ కాలము నాటి ఇశ్రాయేలు సంఘమునకు పెండ్లి కుమారుడిచ్చినటువంటి దీవెనే, నేను పరిమళ ధూపముగా మిమ్ములను అంగీకరించేదను. చెరలో నుండి మిమ్ములను రప్పించిన తరువాత 20వ అధ్యాయము 41వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం, చెరలో నుండి వచ్చిన పెదప నేను మిమ్ములను పరిమళ ధూపముగా అంగీకరించదను అని వ్రాయించినట్లుగా ప్రియమైనటువంటి వారలారా, పరలోకపు పెండ్లి కుమారునికి ఇంపైన సువాసన అగ్రాణించేటటువంటి సుపరిమళ
సజీవ యాగమే, ఇదిగో నిన్ను పరిమళ ధూపముగా మార్చేటటువంటిదే ఈ సుపరిమళ సజీవ యాగమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో ఈ యొక్క బైబిల్ మిషన్ బలిపీఠముపై ఈ మహోత్సవములను బలి ద్రవ్యముతో నీవు చేసేటటువంటి ఈ సజీవ యాగము పెండ్లి కుమారునికి ఆగమన సువాసననిచ్చేటటువంటిదని నీవు మరచిపోవద్దు. నోవహు చేసిన జల ప్రళయము తరువాత నోవహు చేసిన ఆ యొక్క కృతజ్ఞత బలి, ఆ సర్వాంగ బలి ఎలాగున పెండ్లి కుమారునికి ఇంపైన సువాసననిచ్చిందో, నీవు చేసేటటువంటి ఈ యొక్క బైబిల్ మిషను బలిపీఠముపై ఈ మహోత్సవములను బలి ద్రవ్యముతో నీవు చేసేటటువంటి ఈ సజీవ యాగము పెండ్లి కుమారునికి ఇంకెంత ఇంపైన సువాసన ఇస్తుందో ఒక్కసారి నీ అంతరంగముతో నీవే విని జ్ఞాపకం తెచ్చుకో, నెమరు వేసుకో. అయ్యా, ఎక్కడున్నాను, ఎక్కడున్నది నీకు ఇంపైన సువాసననిచ్చేటటువంటి ఈ పరిమళ ద్రవ్యమే ఎక్కడున్నది? నాకు ఈ మహోత్సవములలో నాకు వినబడుచున్న ప్రతి ఉపదేశము కాదా, ప్రతి జనకుని ప్రబోధము కాదా? ఈ ప్రబోధమునే అంతరంగములో దాచుకుందాం. ఇదే ఏమిటి చెప్పండి? పరిమళ ద్రవ్యము. ఈ పరిమళ ద్రవ్యమే ఈ సజీవ యాగ వేదిక మీద వేసినప్పుడు పరిమళ ధూపమే పరలోకమునకు ఇంపైన సువాసనగా వెదజల్లుచు అంత వ్యాపిస్తూ ఉంది, పరలోకమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ప్రియుడా, ఇదే కదా ఈ ఇంపైన సువాసనే కదా వితానముగా ఆయన యొక్క ఆగమన మహిమ, షకీనా మేఘ మహిమ నీ మీద నిలిచి ఉండుటకు ఆధారమైనది. ఈ ఇంపైన సువాసనే కదా. నమ్ము, స్తుతించు, స్తుతించు. పెండ్లి కుమారుని నమ్మి స్తుతించుదము. 6వది, పెండ్లి కుమారుని పాదములపై పానార్పణముగా పోయబడుచున్న సుస్థిర సజీవ యాగము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన వారులారా, ఈ యొక్క సజీవ యాగములో పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుచు ఉన్నటువంటి మీరు నేను కూడా చెప్పండి, పెండ్లి కుమారుని యొక్క అపరంజి పాదములపై పానార్పణముగా మన జీవిత కాలమంతా కూడా పోయబడుచూ ఉన్నటువంటి వారమై ఉండాలి. ఈ పానార్పణముగా ఆయన పాదముల మీద పోయబడటానికే మనకు ఆధారమైనది ఒకే ఒక్క అనుభవం. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నీ పాదములను విడువనని ఘనురాలైన షూనేమీయురాలు ఎలాగున ఎలీషా పాదముల మీద పడి ఆయన పాదములనే పట్టుకున్నదో అలాగున మీరు నేను కూడా. ప్రియమైనటువంటి వారలారా, ఈ సంవత్సరమంతా కూడా మేఘమెక్కేటంత వరకు కూడా పెండ్లి కుమారుని పాద పద్మములపై, అపరంజి పాద పద్మములపై పానార్పణముగా పోయబడే అనుభవమునే సంపాదన చేసుకుందాం. ఆ అనుభవమే చెప్పండి సుస్థిరమైనటువంటి సజీవ యాగము. అయ్యా, స్థిరపరుచయ్యా, నన్ను ఇలాగే స్థిరపరుచయ్యా, ఈ సజీవ యాగములోనే స్థిరపరుచయ్యా. అప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉంటాను. అప్పుడే ఇంపైన సువాసనగా నేనే నా యొక్క మహిమ పరిమళములను పరలోకమునకు వ్యాపిస్తూ ఉంటానయ్యా. ఈ అనుభవం నాకు అనుగ్రహించు తండ్రి అని మనమే పెండ్లి కుమారుని పాదముల మీద పడి వేడుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ యొక్క సుపరిమళ, ఈ యొక్క సుస్థిరమైన సజీవ యాగము నీకు చేయుచోవన్న ఈ సంపూర్ణమైనటువంటి హోమమునకు చెప్పండి, సరిపడగలరా? మదిని స్థిరపరుచుకోగలరా? సరిపడుము, మదిని స్థిరపడుము అని ఒక సన్నిధి కీర్తన ఉన్నదే. అలాగున ఈ యొక్క సుస్థిరమైనటువంటి పెండ్లి కుమారుని పాద పద్మములపై పానార్పణముగా పోయబడేటటువంటి ఈ యొక్క సుస్థిర సజీవ యాగములోని సంపూర్ణ హోమము ఎదుట చెప్పండి, మీ శరీరములను సరిపడినట్లుగా చేసుకోనండి, మీ అంతరంగములను స్థిరపడినట్లుగా చేసుకోనండి. అంతకమించిన ధన్యత ఏమున్నది? అట్టి ధన్యత ఆత్మ తండ్రి మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమెన్. 7వ అంశము, చిట్ట చివరి అంశము,
పెండ్లి కుమారునితో ఏకమై ఎగిరిపోవు సంఘారోహణ సజీవ యాగము. ప్రియమైన వారలారా, ఈ సజీవ యాగమునే నీవు నీ యొక్క నివాసముగా మార్చుకొని 84వ కీర్తన 3వ వచనములో ఉన్నట్లు ఈ యొక్క సజీవ యాగమే, ఈ సజీవ యాగమున్న ఈ బలిపీఠమే పిచ్చుకలకు నివాసముగా మారినది. ఈ పెండ్లి కుమారుని సజీవ యాగమే వానకోవెలకు గూటి స్థలము దొరుకునట్లుగా చేసినది. ప్రియమైన వారలారా, నివాసం కోరుకుంటూ ఉన్నారా? ఇదిగో మీరే పిచ్చుకల వలె, రాకడ పిచ్చుకల వలె ఈ సజీవ యాగములో నివాసమును కోరుకొనండి. నివాసము కోరుకొనుట చాలదు. పెండ్లి కుమారుని యొక్క చీల్చివేయబడినటువంటి అంతరంగమే ఆ యొక్క సజీవ యాగ గూడు. పిల్లలు పెట్టుటకు గూడైతే ఆ గూడును అల్లినదే పెండ్లి కుమారుని యొక్క పీలికలైపోయినటువంటి దేహము. ప్రియమైన వారలారా, మీ అంతరంగముతో దర్శించగలరా? మీ మనో ఆత్మతో ధ్యానించగలరా? దేనిని చెప్పండి? ఈ సజీవ యాగములో పెండ్లి కుమారునితో ఏకమై ఎగిరిపోయేటటువంటి సంఘారోహణ సజీవ యాగమును గూర్చి మీ అంతరంగముతో ధ్యానించగలరా? ధ్యానించండి, పనిపెట్టండి. మీ మనసుకే ఇదిగో ఒక భక్తుడు అన్నాడు, కన్నుకు పని పెట్టడమే కనిపెట్టడం అన్నాడు. కన్నుకు పని పెట్టండి, మోకాళ్ళకి పని పెట్టండి, మీ అంతరంగమునకు కూడా పని పెట్టండి. మీ శరీర ప్రాణాత్మలకు కూడా, మీ మానవత్వమునకు కూడా పని పెట్టండి. విశ్రాంతిగా ఉండవద్దు, ఖాళీగా ఉండవద్దు, ఎమరుపాటుగా ఉండవద్దు. ప్రియమైన జనాంగమా, బైబిల్ మిషను సర్వ సమూహములారా, మనము తీరికగా ఉండటానికి సమయము లేదు. పెండ్లి కుమారుని యొక్క ఆగమనమే మేఘమే వేగముగా వచ్చుతూ ఉన్నది. వేగముగా వచ్చేటటువంటి మేఘమును మనము ఎగిరి వెళ్ళిపోవాలి అనంటే నీవి యొక్క సజీవ యాగములోనికి వచ్చి పెండ్లి కుమారునితో నీవు ఏకమై, పెండ్లి కుమారునితో నీవు ఏకమై నిత్యము కూడా ఆయనతో కలిసి నీవే ఇదిగో సహజీవనము, సజీవయాగ సహజీవనము చేయటానికి నీ మనస్సునే స్థిరపరచుకోవాలి. స్థిరపడగలరా? అప్పుడే ఈ బలిపీఠము మీదనే పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికిన నివాసమునే గూడుగా మార్చుకోనండి. ఈ గూటి స్థలము దొరికినటువంటి ఈ యొక్క వాన కోవెలగా మనము కూడా ఏమి కాగలము అనంటే పెండ్లి కుమారుని యొక్క సహజీవనములో, ఆయన యొక్క సంపూర్ణమైన రూపలావణ్యములలో, ఆయన యొక్క మహిమ శక్తితో మనము కూడా సజీవ సంఘారోహణమునకే మనము కూడా వెళ్ళిపోగలము. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ మహోత్సవముల పందిరినే ఈ యొక్క సజీవ యాగ సార్థకతకు పెండ్లి కుమారుడే నీకు అనుగ్రహించారు. సార్థక పరుచుము గాని అపార్థము చేయుట హాని అని అన్నారు మన తండ్రి గారు. చేసి కొనరాదు, అపార్థము చేసి కొనరాదనే కీర్తనలో ఈ ప్రతి అనుభవమును కూడా సార్థక పరుచుకొనండి. కానీ ఏం చేయొద్దు? వ్యర్థము చేసి కొనకండి. మీరు సార్థకపరుచుకోవటానికి చెప్పండి, ఈ యొక్క మహోత్సవముల పందిరినే పెండ్లి కుమారుడు ఏం చేశారు? ఈ యొక్క గూడులాగా మార్చారు. గనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క దైవ సన్నిధిలోని ఈ ఏకాంత సజీవ యాగములోనికి మనమందరము కూడా మన శరీర ప్రాణాత్మలను, మనకు కలిగిన సమస్తమును కూడా తీసుకొని వచ్చి సజీవ సంఘారోహణమునకు ఆయత్తము కాగలిగిన మహామహిమ ధన్యత పెండ్లి కుమారుడు కూడి వచ్చిన మనకెల్లరకు ఈ సజీవ యాగ సర్వదర్శనములోని 7 సప్త సరాగముల ద్వారా మన అంతరంగములకు అనుగ్రహించి మనలను కూడా మహిమ కలిగిన పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారుని రూపలావణ్యములలోనికి మార్చుకొని మేఘమెక్కించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పెండ్లి కుమారుడా, మీకు వందనములు. ప్రాణప్రియుడా, స్తోత్రములు నాయనా. లోకమంతటి కొరకు ఎంత ప్రయాసపడుచు ఉన్నారో, లోకములో నుండి సంఘమును వేరు చేసి మేఘమెక్కించుటకు ఎంతగా ప్రసవ వేదన పడుచు ఉన్నారో, మీ ప్రయాసను ప్రసవ వేదన
మా మనోదృష్టితో చూచుటకు ఈ మహిమ పందిరిని వేసిన ఈ సజీవ యాగమును మాకు మా ఎదుట ఉంచిన పెండ్లి కుమారుడా స్తోత్రములు. రండి, మీలోనికి మమ్ములను కూడా తోడుకొని వచ్చి ఈ సజీవ యాగ సంపూర్ణ సారమును ప్రతి బిడ్డ మనస్సులోనైనా అర్థము కాకపోయినా అటు ఇటు చూస్తూ ఉన్నా, అటు ఇటు తిరుగుతున్న ప్రతి ఒక్కరి అంతరంగములో నాలోను మాలోను పరిపూర్ణముగా ముద్రించి మేఘమెక్కించుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి ఒక మారు నన్ను నిలవబెట్టిన త్రియేక తండ్రికి నా